జీహెచ్ఎంసీ విస్తరణ ఏకపక్షంగా తీసుకున్న తొందరపాటు నిర్ణయం అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మజ్లిస్ పార్టీకి మేలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం డివిజన్లను పెంచి డీలిమిటేషన్ చేసింది అన్నారు. పాలన ఎలా చేస్తారో, ప్రజా సమస్యలు ఎలా తీరుస్తారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు కిషన్ రెడ్డి. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, జీహెచ్ఎంసీ అనేది చాలా కీలకం. సో ఆ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి మీరేమంటారు? ఈ ప్రక్రియను ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 1 కోటి మంది ఉన్నారు. మరి ఈరోజు మరొక 1 కోటి మందిని జోడించి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండా, సమాజంలో ఉన్నటువంటి ప్రముఖుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ప్రభుత్వము జీహెచ్ఎంసీ పరిధి పెంచింది. నెంబర్ 1. నెంబర్ 2, 100 సీట్లను 300 సీట్లు ఏదైతే వార్డ్స్గా విభజించిందో అది కూడా పూర్తిగా అశాస్త్రీయంగా ఉంది. ఒక్కొక్క డివిజన్లో 23,000 ఉంటే మరొక డివిజన్లో 80,000. ఇది ఏ రకంగా, ఏ ప్రాతిపదికన చేసారో అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా తప్పుల తడకగా ఉంది. దీనిపైన ప్రభుత్వం పునర్విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ మెప్పు కోసం, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఈ యొక్క జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఓటర్ల దృష్టిలో పెట్టుకొని ఈ వార్డ్స్ విభజన చేయడం జరిగింది. ఎక్కువ సీట్లలో మజ్లిస్ పార్టీ లబ్ధి పొందాలి, మజ్లిస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి, మజ్లిస్ పార్టీ లాభం చేకూరాలనేటువంటి దృక్పథంతో ఈ యొక్క జీహెచ్ఎంసీ వార్డ్స్లో విభజన, కార్పొరేటర్ వార్డ్స్లో విభజన జరిగింది. దీనిపైన ఖచ్చితంగా మేము ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీనిపైన ఉద్యమానికి లక్ష్యం ముందుకెళ్తాము. సార్, మీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న అక్కడ ఉన్న స్థానిక నేతలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో మరి ప్రభుత్వం ఈ డీలిమిటేషన్ ప్రక్రియపై ఏ విధమైన కార్యాచరణతో ముందుకెళ్ళాలి? అసలు ఎటువంటి ప్రక్రియ ఇప్పుడు ఉన్నదే కొనసాగించాలంటారా, లేకపోతే మార్పులు చేర్పులు? ఖచ్చితంగా ఇప్పుడైతే డీలిమిటేషన్ జరిగిందో దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 1, మరి మీరు రోజు 300 సీట్ల పరిధిలో ఇంత పెద్ద ఏరియాలో మరి అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేయాలి. అన్యాయంగా గ్రామాలన్నింటిని తెచ్చి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమో లేకపోతే అప్పులు తెచ్చుకోవడం కోసమో ఈ ప్రభుత్వము బాగా ఉన్నటువంటి మంచి గ్రామాలను కూడా తీసుకొచ్చి జీహెచ్ఎంసీలో కలిసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పన్నులు పెరిగే విధంగా, వాళ్ళకు సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీని అంతా కూడా వాళ్ళ చేతుల్లో నుంచి కేంద్రీకృతం చేస్తూ ఆ గ్రామాలకు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. ఈరోజు జీహెచ్ఎంసీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి దోమలగూడలో డెవలప్మెంట్ లేదు, జీహెచ్ఎంసీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి అనేక బస్తీలలో డెవలప్మెంట్ లేదు. ఎక్కడో మీరు మరి 700-800 కిలోమీటర్ల మరి పరిధిలో ఈ యొక్క జీహెచ్ఎంసీని విస్తరించడం చేయడం ద్వారా మరి ఏ రకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తారో అర్థం కావడం లేదు. ఈరోజు దీని వెనుక ఉన్నటువంటి మరి మతలబేంటో ఈరోజు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం. వార్డుల విభజన వల్ల ప్రజలకు కానీ నగరానికి కానీ ఎటువంటి ఉపయోగం ఉండదంటారా? వార్డుల విభజన నేను ఒకటే అంటాను, ఏ పద్ధతినే చేశారు, ఏ ప్రాతిపదికనే చేశారు, ఏ కొలమానంతో ఈరోజు వార్డుల విభజన చేశారు, మీరు పెట్టుకున్నటువంటి నియమాలు ఏంటి, మీరు పెట్టుకున్నటువంటి నామ్స్ ఏంటి? మరి ఎంతసేపు మజ్లిస్ పార్టీ ఏ రకంగా చెప్పి రాసిస్తే దారుసాలం నుంచి వచ్చినటువంటి ఆదేశాలను, ప్లానింగ్లు అంతా కూడా మీరు పబ్లిష్ చేస్తే ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ హైదరాబాద్ ప్రజలు కానీ చూస్తూ కూర్చోరు. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నామని చెప్పైతే కిషన్ రెడ్డి చెప్తున్నారు. ప్రభుత్వం గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.